అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. సత్యవర్ధన్ని బెదిరించి కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి అరెస్ట్ అయి ప్రస్తుతం విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని వాళ్ళ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్లో భాగంగా భేటీ అవడం జరిగింది. అయితే ఆ భేటీ అనంతరం ప్రస్తుతం ఆయన మీడియాతో ఏం మాట్లాడారు, వల్లభనేని వంశీని ఏ విధంగా వెనుకేసుకుని వచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి వల్లభనేని వంశీ అరెస్టు గురించి పోలీసులు అనేక సాక్ష్యాధారాలు సమర్పించడం జరిగింది. దాంట్లో సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా సమర్పించేశారు. అందులో భాగంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లోపల వల్లభనేని వంశీని కలిసి వచ్చి వల్లభనేని వంశీ అమాయకుడు ఎప్పుడు చెప్పే విధంగానే ఆయన్ని కేవలం కుట్రలో భాగంగా అరెస్ట్ చేశారు, సత్యవర్ధను మంచివాడు, ఆయన అసలు స్టేట్మెంట్ ఇచ్చాక కూడా ఆ స్టేట్మెంట్ని పట్టించుకోకుండా అరెస్ట్ చేశారని చెప్పి చెబుతున్నాడు. నిజంగానే వల్లభనేని వంశీ సౌమ్యుడు మంచివాడు అంటారా? వల్లభనేని వంశీ గతంలో ఎలా ఉన్నాడో కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడో అప్పటి నుంచి అయితే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే ఆయన బూతులు పురాణం మాట్లాడటమే కానివ్వండి, ఆయన దోచుకోవటం కానివ్వండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవర్లుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో వీళ్ళు అలాగే ఉంటారు. సో అవన్నీ కూడా వాళ్ళకి పరిపాటి ఇంకా అసలు పెద్ద విషయంగా అనిపించదు. జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యే వాళ్ళు తప్పు చేస్తే భయం ఏంటి చెప్పండి, ఎవరు వాళ్ళని నిలదీస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అట్లా ఉంది, ఆయనే అలాంటివి చేస్తారు. ఇంక వీళ్ళని అడిగేవాడు ఎవరు? సో అది ఓన్లీ అట్లాంటప్పుడు ఎవరికి మంచిగా కనపడతాడు? నీతిమంతులు ఎవరు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చరు. ఇట్లాంటి వాళ్ళే మంచివాళ్ళు. సో వాళ్ళ కోసం ఆయన జైలుకి వెళ్తాడు కదా, వెళ్ళకపోతే ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఆయన ఇంకా నేను అదే చెప్పేది, ప్రజల మీద యాత్ర ఉండదు, జైలు యాత్ర ఉంటుంది. ఇంకా ఆయన ప్రతిసారి వెళ్ళిన వాళ్ళందరినీ జైల్లో వెళ్ళి కలవటం, ములాఖత్కి వెళ్ళటం. సో వెంటనే వచ్చేది ప్రెస్ మీట్ పెట్టేది, తర్వాత వెళ్ళేది ఫామ్ హౌస్కి, ఇదే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాడు, అటు నుంచి అటుకు బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు. ఇంక ఇది రొటీనే. ఆయన ప్రజల కోసం బయట రావాలనే ఆలోచన, ప్రజా అభిప్రాయాలు సేకరించాలనే కానివ్వండి, వాళ్ళకి అంటే అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇప్పుడు రేపు సెక్షన్స్ వస్తాయి, వెళ్ళి నిలదీయచ్చుగా. వెళ్తాడా? చూస్తే వెళ్ళడు. ఇంకా వెళ్ళే ఇది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వన్ సైడ్ మాట్లాడే వాటికి ఆయనకి ఇష్టం. ఆయన ఎక్కడైనా ఆర్గ్యూ చేయాల్సి వస్తేనో, ఆయన మీద నువ్వేం చేసావని అడిగితేనో ఆయనకి ప్రాబ్లం. సో ఆయన అసెంబ్లీకి వెళ్తే ఈ గత 5 ఏళ్ల చరిత్ర అంతా బయట వచ్చేస్తుంది కదా. సో అందుకోసం ఆయన వెళ్ళడు, ఆయన వెళ్ళే ప్రసక్తి కూడా ఉండదు. అక్కడ కూడా ఏమీ మాట్లాడు వెళ్ళి కూడా. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టిన దానిలో తెలుస్తుంది ఆయన ఎంత ఒక పొలిటికల్గా ఉన్న ఇది కూడా ఎక్కడ కనపడటంలా. ఆ స్థాయి మెచ్యూరిటీ లేదేమో అనిపించేసింది ఆయన ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తుంటే. అరే గ్లామర్ గురించి మాట్లాడుకోవటానికే ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరు గ్లామర్ అంటారు? వంశీ గ్లామర్ అంట, దేవినేని అవినాష్ బాగుంటాడంట, సో ఆయన గ్లామర్ అంట, అది లోకేష్ గారితో కాంపిటీషన్ అంట. అరే నందమూరి ఎన్టీ రామారావు గారు ఆయన ప్రపంచం మొత్తం కూడా మంచి అందగాడు అని తెలుగు వాళ్ళు ఎక్కడున్నానే కానీ ఇండియా మొత్తం కూడా ఆయన గురించి వాళ్ళకి ఏమైనా అందం గురించి తెలియని ఫ్యామిలీసా? మీరు మాట్లాడుతున్నారని మేము కూడా అట్లాంటివి మాట్లాడాల్సి వస్తుంది చూడండి, అది దౌర్భాగ్యం కింద ఉంది. ఇట్లాంటివి డిస్కషన్ చేసేది. అంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కేవలం వల్లభనేని వంశీ ఎదుగుతున్నాడు, ఆ ఎదుగుదల చూసి ఓరలేక ఆయన అరెస్ట్ చేయించారని కూడా చెబుతున్నాడండి. అదే గ్లామర్ గురించి మాట్లాడుతున్నాడు, ఇది చెప్తున్నాడు. అంటే గ్లామర్ గురించి చెప్తే మురిసిపోతుంది వాళ్ళ భార్య. ఆవిడ ఆడ కూల్ చేయడానికి మాట్లాడా, ఎందుకంటే ఆవిడ తిడుతుంది. మీ మాటలినే నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, మీ పార్టీలో వచ్చినాకనే లేనిపోని కేసులన్నీ వచ్చాయి, ఆయన అన్ని మీ యదవ పనులన్నీ చేసింది మీ పార్టీలో వచ్చాకే, అది వరకు ఆయన క్లీన్ చిట్గా ఉన్నాడు అని మాట్లాడుతున్న మూలాన ఆయన ఆవిడ్ని శాంతపరచడానికి చేస్తున్న పనులే ఇవన్నీ. అంటే అందం గురించి పోవటము, ఆయన ఏదో కష్టపడి సంపాదించాడన్న ఇది తీసుకురావాలని ప్రజలకు అట్లా చెప్పాలనే దానికో ఇవన్నీ ఆవిడని మెప్పించడానికి మాట్లాడుతున్నాడు. అది మనకు పర్టికులర్గా అక్కడ అర్థమైపోతుంది. ఇదా డిస్కషన్? ఈ డిస్కషన్కి ఆయన వెళ్ళి ములాఖత్ అంటే ములాఖత్కి వెళ్ళి కూడా చెప్పుంటాడు, నేనే 16 నెలలు ఉన్నాను, తప్పలేదు, నీవు కూడా అంతే, అడ్జస్ట్ అవ్వు. సో నోటుకు వచ్చినట్టు మమ్మల్ని ఏమి ఇరికించద్దు, మమ్మల్ని ఇరికించి మేము కూడా రేపొద్దున ఈ కేసుల కోసం ఇక్కడ తిరిగే పరిస్థితి చేయమాక, నీవు ఇరుక్కున్నావు నీ పైన పెట్టుకో, సో మమ్మల్ని అందరినీ ఇరికించకని అట్లాంటి ములాఖత్కి వెళ్ళొచ్చాడు.
సో అది ఆయన తప్పించుకోవటానికో ఆయన ఎవరు చెప్తే చేశాడనో చెప్పొద్దు అనే దానికే వెళ్ళాడు. ఇంకోటి ఆయన నీతి వాక్యాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఆశ్చర్యంగా ఉంది. ఆయన అంటున్నారు కదా, కౌన్సిలర్లు ఎలక్షన్ ఇది జరిగితే మొత్తం మున్సిపాలిటీ ఎలక్షన్స్ అన్నీ జరిగితే మొత్తం మా మీద వ్యతిరేకంగా మీరే గెలిచినట్టు చూపెట్టుకోవటం, వాళ్ళందరూ మా వాళ్ళు అని అన్నారు. అది వాళ్ళ స్వేచ్ఛ, ఓటేసేది అంతే కదా. నువ్వు వెళ్ళి చెన్నైలో పెట్టావా, తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టావా, వాళ్ళని దాచావు, బలవంతం చేసావు, వాళ్ళు కూడా కిడ్నాప్ చేసినట్టే ఒక రకంగా. వాళ్ళందరినీ తరలించటం కానివ్వండి, మళ్ళీ వాళ్ళు వచ్చి ఓటేసుకుని వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి కదా. నువ్వు స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తున్నావా? నువ్వు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ తిరుపతి కానివ్వండి, ఇలా పలు చోట్ల జరిగినప్పుడు తిరుపతిలో ఓటర్స్ కాకుండా చెన్నై నుంచి ఓటర్స్ వచ్చేస్తారు. అంటే ఓటర్స్ అంటే వాళ్ళకు ఓటు ఉండి వేయటం కాదు, అంటే దొంగోట్లే. మొత్తం చెన్నైలో గంధపు చెక్కలు కొట్టడానికి, రెడ్ శాండిల్ కొట్టడానికి కూలీలు ఉంటారు. ఆ కూలీ దందా చేసేది ఎవరు? అది చేసి రెడ్ శాండిల్ కొట్టే దందా ఎవరు చేస్తారు? చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, భూమా కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ చేతిలోనే ఉంటుంది. శేషాచలం అడవులు కంట్రోల్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ ఆడికొచ్చిన కూలీలు అందరినీ కానివ్వండి, అందరినీ ఓటుకి ప్రిపేర్ చేయటం, దొంగ ఓట్లు వేయించుకోవటానికి. కడప నుంచి, కర్నూలు నుంచి ఇలా తీసుకొచ్చి ఓట్లు వేయించారు. స్థానికులు ఓట్లేలా. ఈయన నీతులు చెప్తున్నాడు. అలా వేయకపోబట్టి, అలా జరగబట్టే కదా వాళ్ళు సస్పెండ్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఈరోజు నీ మూలాన వాళ్ళందరూ ఇళ్లలో కూర్చొని వీఆర్ తీసుకుని ఇళ్లలో కూర్చొని ఉన్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తే నీతి, ఆయన చేస్తే అన్నీ అట్లాంటి పనులే చేశాడు. ఎందుకంటే ఇప్పుడు వంశీ కానీ వీళ్ళంతా ఎవరు? టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా, ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే కదా. అప్పుడేమైంది మీ బుద్ధి? అంటే ఎలా మర్చిపోతున్నాడా వాంటెడ్లీ ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలని క్రియేట్ చేస్తున్నాడా? ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువేమో అనిపించింది ఈరోజు చూసిన ప్రెస్ మీట్ చూస్తుంటే. ఆయన తప్పు చేయలేదని ఎవిడెన్స్ అన్నీ చెప్తున్నాడు. ఎవిడెన్స్ లేవు, ఏమీ లేవు అని అంటున్నాడు. తప్పు చేయలేదు వంశీ, క్లియర్ చిట్, అసలు ఆయన అట్లాంటి ఆయన కాదన్నాడు. సత్యవర్ధన్ నిన్న కూడా వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నాడు కదా. నిన్నేం చెప్పాడు? సో నన్ను కిడ్నాప్ చేశారు, నాకు డబ్బులు ఆశ చూపెట్టారు, 40 లక్షలు ఇస్తానని చెప్పారు, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ ఆయన చెప్పాడుగా. సో నాకు ఫోన్పే 20,000 పంపించారు, ఇవన్నీ చెప్పాడు కదా. అది కూడా కాకుండా సీసీ ఫుటేజ్ కూడా దొరికింది కదా. ఆయన ఇంటి వరకు వెళ్ళటం, వాళ్ళు తీసుకురావటం, ఇవన్నీ సీసీ ఫుటేజ్ కూడా దొరికాయి కదా. సరే ఎలా మాట్లాడతాడు ఆ మాటలో? ఏ రకంగా అంటే అంత పిక్చర్ క్లియర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఏమీ తప్పు చేయలేదు అని మాట్లాడటం. అది కూడా కాకుండా గన్నవరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టింది కూడా సీసీ ఫుటేజ్ ఉంది కదా. నువ్వు అక్కడ ఉన్నట్టు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, ఆయన ఎందుకు లేవని మేము మాట్లాడతావు? అంటే నేనేమి చేయలేదని క్లియర్ చిట్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తావేంటి? అది నువ్వు చేయించావు, చేయించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గైడెన్స్ లేనిది అయితే వంశీ అంత సాహసం చేస్తాడని అయితే మేము అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.